హలో అండ్ వెల్కమ్ టు ది లెక్చర్ ఆఫ్ ది సిల్వికల్చర్. సో సిల్వికల్చర్కి వచ్చేసరికి మనం ఈరోజు మాట్లాడుకునేది సిలబస్లో ఇచ్చిన ట్రీస్ ఏవైతే ఉన్నాయో స్పీసీస్, అవి కాకుండా ఇంకేం స్పీసీస్ ఉంటాయో ఆ స్పీసీస్ గురించి, వీటన్నిటి గురించి చాలా క్లుప్తంగా, అసలు వీటిని తెలుగులో ఏమంటారు, వీటి జనరల్ పర్పస్ ఏంటి, ఇవి తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి అకాషియా నిలోతికా అంటే దీన్నే నల్ల తుమ్మ చెట్టు అని కూడా అంటారు. ఇది చూడడానికి మన జమ్మి చెట్టులో ఉంటుంది కానీ జమ్మి చెట్టు కాదు ఇది. ఓకే, దీని నుంచి వచ్చే గమ్ ఏదైతే ఉందో అది అరబిక్ గమ్ కి సబ్స్టిట్యూట్ కింద ఉపయోగిస్తూ ఉంటారు. అందుకనే దీన్ని ఇండియన్ అరబిక్ గమ్ ట్రీ అని కూడా అంటారు. దీన్నే బబుల్ ట్రీ అని కూడా అంటారు. ఓకేనా. సో అకాసియా నిలోతికా అంటే నల్ల తుమ్మ చెట్టు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ది బబుల్ ట్రీ అండ్ ఇట్ ఈస్ అన్ ఇండియన్ అరబిక్ గమ్ ట్రీ. ఓకే, సో తెలుగు పేర్లు ఎందుకు చెప్తున్నాను అంటే కనుక అకాసియా నిలోతికా అంటే మనకేం తెలుసు అన్నది ఉద్దేశంలో గుర్తుకు తెచ్చుకోవడానికి, మీరు గుర్తు ఉంచుకోవడం కోసం నేను తెలుగు నామకరణం కూడా చెప్తాను. అంతేకాని ఎగ్జామ్లో తెలుగు నామకరణం అడుగుతారని మాత్రం నేను చెప్పట్లేదు, మనం గుర్తుంచుకోవాలని. నెక్స్ట్ అకాసియా సండ్రా లేదా అకాసియా కటేచు, రెడ్ కటేచు అంటారు. సో దీన్ని తెలుగులో వచ్చేసరికి చంద్ర చెట్టు అంటారు. దీని నుంచి వచ్చేసరికి రెజిన్స్ కోసం అని లేకపోతే పశువులకి మేత కింద ఉపయోగించడానికి ఉపయోగిస్తూ ఉంటారు ఈ అకాసియా సండ్రా అనేది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆల్బిజియా లెబికా. ఇది నైట్రోజన్ ఫిక్సింగ్ ట్రీ. ఇది అట్మాస్ఫియర్ లో ఉన్న నైట్రోజన్ ని ఫిక్స్ చేయగలదు. దీన్ని దొరిసిన చెట్టు అని కూడా అంటారు. ఓకేనా. ఇది వచ్చేసరికి ఒక ఫ్యూయల్ వుడ్ కింద, పశువులకి మేత కింద చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా శ్రీశైలం ఆ ప్రాంతం సెమీ ఎరిడ్ రీజన్స్ లోని ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఆల్బిజియా ప్రోసిరా, తెల్ల చెండుగా లేదా కొండ సిగర అని కూడా పిలుస్తారు దీన్ని. మీకు ఈ పిక్చర్స్ కూడా చూపిస్తూ ఉంటున్నాను, చూస్తే గనక దీంట్లో తెల్ల పువ్వుల కింద పూస్తూ ఉంటున్నాయి. ఓకే, విత్తనాలు కూడా చాలా చిన్నగా ఉంటాయి. చూస్తే గనక చిక్కుడు దాంట్లో ఉండే విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి, చిక్కుడులాగా. సో మీరు చూడండి ఒకసారి. ఆల్బిజియా లెబికా మరియు ఆల్బిజియా ప్రోసిరా, ఈ రెండిటి ఆకులు స్టైల్ ఒకే మాదిరిగా ఉంటాయి. చింత ఆకుల కన్నా కొంచెం పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా. సో ఈ రెండు కూడా ఆల్బిజియా లెబికా మరియు ఆల్బిజియా ప్రోసిరా, ఇవి రెండు కూడా ఫ్యూయల్ వుడ్ కోసం, అంటే ఆ కట్టెల్ని కట్టెపొయ్యల కింద ఉపయోగించుకోవడం కోసం, మరియు పశువులకి వాటి ఆకులు లేకపోతే ఈ చిక్కుళ్ళు లాంటివి పశువులకి మేత కింద ఉపయోగించుకోవడం కోసం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని సిల్వో పాస్టోరల్ సిస్టమ్ కింద కొన్ని ఏమంటారు పంటల దగ్గర, గట్లు దగ్గర ఇవి నాటుతూ ఉంటారు. ఎందుకు అంటే మెయిన్గా ఆల్బిజియా లెబికా అనేది నైట్రోజన్ ఫిక్సింగ్ కాబట్టి అట్మాస్ఫియర్ లో ఉన్న నైట్రోజన్ ని అబ్జర్వ్ చేసుకుని మొక్కలకి మట్టిలోని ఉన్న అమ్మోనియా లేకపోతే నైట్రేట్ శాతాన్ని పెంచుతూ ఉంటుంది. ఇవి అనేవి ఆ పంటలో పెరుగుతున్న ఆ మొక్కలకి చాలా బలవర్ధకమైన నైట్రోజన్ ఫుడ్ కింద ఉంటుంది. సో అందుకనే సిల్వో పాస్టోరల్ సిస్టమ్ కింద వీటిని అగ్రికల్చర్ గట్ల మీద పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అనోజైసస్ లాతిఫోలియా, దీన్ని ఏమంటారంటే తెలుగులో సిరిమాను చెట్టు. నేను ఇక్కడ ఫాస్ట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోయినా, మీరు ఒక్కొక్క స్లైడ్ ని పాజ్ చేసుకోండి, వీడియోని పాజ్ చేసుకోండి, ఒక్కొక్క స్లైడ్ ని గమనించండి. ఓకే, సిరిమాను చెట్టు అంటారు. దీన్నే ఇండియన్ యాక్సెల్వుడ్ ట్రీ అని కూడా అంటారు. సో అనోజైసస్ లాతిఫోలియా అనేది ఎక్కువగా ఎడ్ల బండికి ఉపయోగించే కర్రలు ఏవైతే ఉంటాయో, ఆ చక్రాలు ఏవైతే ఉంటాయో ఆ చక్రాలకి ఈ వుడ్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందుకనే దీన్ని ఇండియన్ యాక్సెల్ వుడ్ ట్రీ అని అంటారు. ఓకే, యూస్ఫుల్ ఫర్ మేకింగ్ కార్ట్ వీల్స్. నెక్స్ట్ వచ్చేసరికి కదంబా, యాంథోసెఫలస్ కదంబా. ఇది మనం ఎప్పుడు చూసుంటాం. వీటి ఏమంటారు కొంచెం ఫ్రూట్ స్టైల్ ఉండేది కూడా, చాలా అసలు వాసన అది ఏదో వేరేగా ఉంటుంది. బట్ వెరీ ఎల్లో నుంచి ఆరెంజ్ కలర్ వరకు మారుతూ ఉంటుంది. సో దీన్ని కదంబ చెట్టు అని కూడా అంటారు. ఇది మెయిన్ గా వచ్చేసరికి ఈ చెట్టు నుంచి వచ్చే రెజన్స్, ఆ రెజన్స్ కోసం, డైస్ కోసం ఈ చెట్టుని వాడుతూ ఉంటారు. ఒక్కోసారి పెయింట్ లో వాడే వార్నిష్లను కూడా దీని నుంచి తీసుకుంటూ ఉంటారు.
నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంబూస్ లోని వాడు సిలబస్ లో మనకి బ్యాంబూస్ ఎస్పిపి అన్నాడు, అంటే బ్యాంబూస్ లో రకరకాల స్పీసీస్ అని. సో బ్యాంబూస్ లో రకరకాల స్పీసీస్ వచ్చేసరికి ఫస్ట్ ది బాంబూస్ టొల్డా. ఇది ఇండియన్ బ్యాంబూ ట్రీ, టెంబర్ బ్యాంబూ అంటారు, ఎందుకంటే మెయిన్ గా చెప్తుంది కదా టెంబర్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు ఇది. ఈ బ్యాంబూ ట్రీస్ ఏవైతే ఉన్నాయో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా పొకాసియా ఫ్యామిలీకి చెందినవి, అంటే గడ్డి ఫ్యామిలీకి, గడ్డిపోస్ట్ ఫ్యామిలీకి చెందినవి, గ్రాస్ ఫ్యామిలీకి చెందినవి ఈ బ్యాంబూ ట్రీస్ అన్నీ కూడా. సో బాంబూస్ టొల్డా అంటే ఇండియన్ బ్యాంబూ ట్రీ, టెంబర్ కోసం, ఇండియన్ టెంబర్ బ్యాంబూ కోసం ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి బాంబూసా బాంబూస్. ఇది వచ్చేసరికి దీన్ని ఏమంటారంటే దీనికి ముళ్ళు ఉంటాయి, అందుకనే దీన్ని ముళ్ళ వెదురు అంటారు. దీనికి ఈ బ్యాంబూ ట్రీ చూస్తే దీని చుట్టూ షార్ప్ పదునైన ముళ్ళు ఉంటాయి, ముళ్ళ వెదురు అని అంటూ ఉంటారు. సో ఇది కూడా గడ్డి జాతికి చెందింది, అందుకే పొకాసియా ఫ్యామిలీకి చెందింది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాంబూసా వల్గారిస్. ఇది ఎక్కువగా ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా ఉపయోగిస్తూ ఉంటారు, కన్స్ట్రక్షన్ కి ఉపయోగిస్తారు, ఒక్కోసారి ఆర్నమెంటల్స్ కి టెంబర్ కి వాటికి ఉపయోగించవచ్చు, బట్ వాటికి చాలా అరుదు. ఎక్కువగా దీన్ని ఆర్నమెంటల్ పర్పస్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. గోల్డెన్ బ్యాంబూ అని కూడా అంటారు, ఎందుకంటే దీని కాడ వచ్చేసరికి కొంచెం ఎల్లోయిష్ టింజ్ లో ఉంటుంది, గ్రీన్ ప్లస్ ఎల్లోయిష్ టింజ్ లో వచ్చేసరికి సో కొంచెం పండినట్టు రంగులో ఉంటుంది కాబట్టి గోల్డెన్ కలర్ కింద ఉంటుంది కాబట్టి గోల్డెన్ బ్యాంబూ అని అనేసారు. ఓకే. సో ఇది కూడా గడ్డి జాతికి చెందింది, బాంబూసా వల్గారిస్. నెక్స్ట్ వచ్చేసరికి డెండ్రోకెలామస్ ఆస్పర్. ఇది వచ్చేసరికి పోతు వెదురు అంటారు, అంటే దున్నపోతులో చూసారా వెదురు ఎంత పోతు మాదిరిగా చాలా లావుగా ఉంది, దిట్టంగాను. ప్రతి దగ్గర కూడా మీకు రూట్స్ మొలిచేయడానికి రెడీగా అన్నట్టుగాను ఉన్నాయి, చూసారా. సో దీన్ని ఏమంటారంటే పోతు వెదురు అంటారు, ఇది కూడా గట్టి జాతికి చెందిందే. వీటికి వచ్చే మొలకలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా కొన్ని రకాల ఏజెన్సీ ప్రాంతాల్లోని కూర వండుకుని తింటూ ఉంటారు ఈ బ్యాంబూ షూట్స్ అనేవి, ఈ పోతు వెదురు మొక్కలు అనేవి. ఓకే. సో డెండ్రోకెలామస్ ఆస్పర్ ఇవి కూడా కన్స్ట్రక్షన్ కి చాలా మంచిగా ఉపయోగపడుతుంది, టెంబర్ కన్స్ట్రక్షన్ కానీ వాటికి కానీ చాలా ఉపయోగపడుతుంది. బట్ మెయిన్ గా వీటికి వచ్చే షూట్స్ అనేవి మాత్రం ఎడిబుల్, చక్కగా కూర వండుకుని తింటారు. నెక్స్ట్ వచ్చేసరికి డెండ్రోకెలామస్ స్ట్రిక్టస్. ఇది వచ్చేసరికి సదనపు వెదురు అంటారు, అంటే ఇందాక ముళ్ళ వెదురు ఉంటే ఇదిలో సదనపు వెదురు, సాఫ్ట్ గా ఉంటుంది, గ్రీన్ కలర్ లో ఉంటుంది, మామూలు వెదురు. ఇది కూడా గ్రాస్ ఫ్యామిలీ, ఇది కూడా కన్స్ట్రక్షన్ కి అనేక రకాల పర్పస్ అన్నిటికీ కూడా వాడుతూ ఉంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి బుటియా మోనోస్పెర్మా. దీన్ని ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని అంటారు, ఫైర్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. దీన్ని ఇంకొక నామకరణం కూడా ఉంటుంది, ప్యారెట్ ట్రీస్ అని. వీటి పువ్వులు ఏవైతే ఉన్నాయో దగ్గరగా చూస్తే గనక ఒక చిలక ముక్కులో ఉంటుంది, సో దీన్ని ప్యారెట్ ట్రీ అని అందుకు నామకరణం వచ్చింది. వీటి ఆరెంజ్ కలర్ తో గుంపుగా వచ్చేసరికి చూసేసరికి ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఈజీ టాన్ ఏ ఫైర్ అన్నట్టుగా ఫీలింగ్ కలుగుతుంది, కాబట్టి దీన్ని ఫారెస్ట్ ఆఫ్ ఫ్లేమ్ అని అంటారు, ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని కూడా అంటారు. ఓకే. దీన్ని తెలుగులో వచ్చేసరికి మోదుగ చెట్టు. ఈ బుటియా మోనోస్పెర్మా నుంచి వచ్చే రెజిన్స్ కోసం ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు, ఈ బుటియా మోనోస్పెర్మాని. నెక్స్ట్ వచ్చేసరికి క్యాసురినా ఈక్వెస్టిఫోలియా. దీన్నే సర్వే కర్రల చెట్టు అంటారు. ఓకే. సో దీంట్లో ఇవి వచ్చేసరికి మెయిన్ గా ఇవి ఒక విండ్ బ్రేకర్స్ కింద యాక్ట్ చేస్తాయి, అంటే సముద్రం నుంచి వచ్చే గాలి నుంచి వచ్చే విండ్ ఎరోషన్ ని తగ్గించడం కోసం ఈ చెట్లు అనేవి అడ్డుగా దాపుగా నిలబడుతూ ఉంటాయి. మైగా సముద్రం వచ్చి ఏమన్నా సాయిల్ ఎరోజన్, టైడల్ ఎరోజన్ చేద్దాం అనుకున్నా వాటికి కూడా గట్టు తెగిపోకుండా ఉండడం కోసం ఒక అడ్డు కింద నిలబడుతూ ఉంటాయి. ఒకసారి పోట ఎక్కువ వచ్చేసి ముందరకు వచ్చేస్తూ ఉంటుంది సముద్రం, అప్పుడు గట్టు కోత గురవ్వకుండా ఇవి పట్టుకుని ఉంటాయి ఆ శాండ్ని కాస్త. అందుకని ఈ క్యాసురినా ఈక్వెస్టిఫోలియాని ఎక్కువగా కోస్టల్ ఏరియాస్ లోని కోస్టల్ వెంబడంతటి నాటుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి దాల్బెర్గియా సిసో. దీన్నే ఇండియన్ రోజ్వుడ్ అంటారు, అంటే రోజ్వుడ్ లాంటిది కానీ రోజ్వుడ్ కాదు, బట్ ఇండియన్ రోజ్వుడ్ ఇది. సో దీంట్లో వచ్చేసరికి డార్క్ బ్రౌన్ సర్కిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో
మెయిన్గా ఏంటంటే మనకి చెట్లు ఎప్పుడు కూడా డార్క్ బ్రౌన్ సర్కిల్స్ ఎప్పుడు ఏర్పడతాయంటే సమ్మర్ టైంలో ఎక్కువగా డార్క్ బ్రౌన్ సర్కిల్స్ ఉన్న టెంపర్ ఏర్పడుతుంది. అదే మీకు ఆటమ్ లేదా స్ప్రింగ్ టైంలో అనుకుంటే కనుక గ్రోత్ ఫాస్ట్గా ఉండడం వలన అక్కడ లైట్ కలర్డ్ వుడ్ అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. ఓకే, దీన్నే సీషమ్ ట్రీ అని కూడా అంటారు, మరియు ఇరడి చెట్టు అని మన తెలుగులో అంటాం. ఓకే, నెక్స్ట్ అంబ్లికా ఆఫిసినాలిస్, ఇదంటే ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టులో హై విటమిన్ సి మెడిసినల్ ప్లాంట్ కింద కూడా ఉపయోగిస్తూ ఉంటారు. బట్ వెరీ పూర్ ఇన్ కాపసింగ్. కాపసింగ్ అంటే మీరు మీ చెట్లు కొన్ని చోట్ల చూస్తూ ఉంటే ఒక్కోసారి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఎక్కువగా పెరిగిపోయిన చెట్లని పూర్తిగా కొట్టారు. ఆ పూర్తిగా కొట్టడం అంటే దే విల్ రిమూవ్ అప్ టు రూట్ లెవెల్కి ఒక పైన ఒక 2 feet వరకు ఉన్నంత వరకు కొట్టి కట్ చేసేసి వదిలేస్తారు. ఆ 2 feet వరకు గ్రౌండ్ లెవెల్ నుంచి 2 feet వరకు బ్రాంచ్ ఉండేలా ఉండి కట్ చేసేసినా కూడా మీరు చూస్తే కనుక చిగురులు వచ్చేస్తూ ఉంటాయి. దీన్నే కాపసింగ్ అంటారు. ఇలా కాపసింగ్ చేయడం వలన పక్క నుంచి చిగుర్లు మొదలయ్యి వెజిటేటివ్ షూట్స్ కొత్తగా పెరుగుతూ ఉంటాయి. బట్ ఈ ఉసిరికి మాత్రం మీరు అలాగ కట్ చేసేస్తే ఎదగడం చాలా కష్టం, ఎదగలేదు కూడా, మొక్క అనేది నిద్రపోతుంది. నెక్స్ట్ యూకలిప్టస్ స్పెషల్ అని కూడా అన్నాడు. సో యూకలిప్టస్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్లోని ఎక్కువగా ఉండేది యూకలిప్టస్ టెరిటికార్నిస్. తెల్ల పువ్వులు ఉంటాయి ఎక్కువగాను దీనికి. దీన్ని మైసూర్ గమ్ అని అంటూ ఉంటారు. ఈ యూకలిప్టస్ చెట్లు ఎక్కువగా పల్ప్ ప్రొడక్షన్ కి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మీకు ఇంకో విషయం ఇందాక చెప్పడం మర్చిపోయాను, బ్యాంబూ ట్రీస్ ను కూడా ఎక్కువగా పల్ప్ కు ఉపయోగిస్తూ ఉంటారు, పల్ప్ ప్రొడక్షన్ కి. అందులో వచ్చేసరికి మీకు సదనపు వెదిరని, లేకపోతే ఇందాక గోల్డెన్ బ్యాంబూ ఏదైతే ఉన్నానో అవన్నీ కూడా బాగా విరివిగా పల్ప్ ప్రొడక్షన్ కి ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, అలాగే ఇక్కడ యూకలిప్టస్ కూడా పల్ప్ ప్రొడక్షన్ కి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి చాలా హైట్ ఎదుగుతాయి, తొందరగా ఎదుగుతాయి, అందునే ఫాస్ట్ గ్రోయింగ్. ఇంకోటి ఏంటంటే ఇవి సెమీ ఎరిడ్ కానీ డ్రై రీజన్స్ కానీ తట్టుకుని పెరగగలిగే శక్తి ఉంది, వీటికి అడాప్టబిలిటీ ఉంది. సో అందుకని వీటిని సెమీ ఎరిడ్ మరియు డ్రై రీజన్స్ లో అనేది పెంచుతూ ఉంటారు. ఈ యూకలిప్టస్ టెరిటికార్నిస్ అనేది ఆంధ్రప్రదేశ్లో బాగా విస్తరించింది. వేరాజ్ యూకలిప్టస్ గ్లోబులస్ అనేవి ఇవి దీన్ని ఏమంటారంటే టస్మానియా బ్లూగమ్ అంటారు. దీనికి వచ్చే కాయల నుంచే ఈ యూకలిప్టస్ ఆయిల్ అనేది తయారు చేస్తూ ఉంటారు. ఇది ఫస్ట్ తమిళనాడులోని నీలగిరి హిల్స్ లోని పెంచడం అనేది ప్రారంభించారు. మన దగ్గర కూడా కొన్ని ఉన్నాయి, మన దగ్గర కూడా పెరుగుతూ ఉంటాయి. బట్ మెయిన్ గా ఇవి హిల్ రీజన్స్ కి అడాప్టబుల్ అవుతూ ఉంటాయని అంటారు. ఓకే, బట్ ఇది అంత విరివి కాదు. మన దాంట్లో యూకలిప్టస్ టెరిటికార్నిస్ అనేది బాగా విరివి. ఓకే, నెక్స్ట్ గెమెలినా ఆర్బోరియా అంటే దీన్ని గుమ్మడి టేకు అంటారు. ఇది మెయిన్ గా మీరు అగ్గిపుల్లలు చూస్తారు కదా, ఆ అగ్గిపుల్లలు తయారు చేయడానికి ఈ చెట్టేనండి ఉపయోగపడుతుంది. దీన్నే గమ్హర్ అని కూడా అంటూ ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ వన్ హార్ద్వికి బినాతా. దీన్ని వచ్చేసరికి నారప చెట్టు అంటారు. ఎందుకంటే దీనికి వచ్చేసరికి ఈ ఆకులు కింద బయటకు వచ్చి ఉన్నాయి కదా, వాటి బ్రాంచెస్ ని కానీ షూట్స్ ని కానీ తీసుకుని దాని నుంచి నారప అల్లుతూ ఉంటారు, అంటే తాళ్ళు అనేవి అల్లుతూ ఉంటారు ఈ నారప, అందుకని నారప చెట్టు అంటారు. దీని వుడ్ అనేది అగ్రికల్చర్ టూల్స్ కి, ప్రప్రథమంగా నాగలికి చాలా చాలా బెస్ట్ క్వాలిటీ. ఇది చాలా గట్టిగా ఉంటుంది, చాలా బెస్ట్ క్వాలిటీ హార్ద్వికా బినాతా అనేది. ఇందాక మీకు ఒకటి విషయం కూడా ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఈ సిస్సో కానీ ఈ అనోజియస్ లాథిఫోలియా అనేది యాక్సిల్ వుడ్ గానే కాదు, ఒక్కోసారి రైల్వే స్లీపర్స్ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. రైల్వే దాంట్లోని స్లీపర్స్ వేసే వుడ్ కర్రలు ఉంటాయి చూడండి, వాటికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, సో అలాగే చెప్పాలంటే కనుక ఈ హార్ద్వికి బినాతా దీన్ని కూడా ఒక్కోసారి రైల్వే స్లీపర్స్ కు ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్ లార్జెస్ట్రోమియా లాన్సియోలాతా. దీన్ని సొగసుల చెట్టు అంటారు. ఎందుకంటే దీనికి పూసే పువ్వులు నీలం రంగు, ఎరుపు రంగు, తెల్ల రంగు ఇలా గుత్తుల కింద పూస్తూ ఉంటాయి. చాలా ఆకర్షణగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వీటి టింబర్ కూడా కన్స్ట్రక్షన్ పర్పస్ లో ఉపయోగిస్తూ ఉంటారు. మరియు అనేక విధాలుగా మీ స్లీపర్స్ అంటే వాటికి ఉపయోగించవచ్చు, ఒక్కోసారి బ్రిడ్జెస్ కి అలాగే ఉపయోగిస్తూ ఉంటారు వాటికి. ఓకే, నెక్స్ట్ వన్ థెరోకార్పస్ మార్సుపియం. ఇది వచ్చేసరికి మెయిన్ గా దీనికి ఉన్న నానుడు ఏంటంటే దీన్ని ఏంటంటే ఇండియన్ కీనో ట్రీ అని అంటారు. ఎందుకంటే దీని నుంచి వచ్చే రెసిన్ అనేది
ఏదైతే ఉందో అది రెడ్ లాగా ఉంటుంది, రెడ్ కలర్ కింద ఉంటుంది. ఎందుకంటే మనిషికి కానీ చెట్టుకు కానీ, మనిషికి దెబ్బ తగిలినప్పుడు మనకి బయట ఎరుపు రంగు లాంటిది బయటకు వచ్చి బ్లడ్ అనేది బయటకు వచ్చి ఎలా గడ్డ కడుతుందో, కొన్ని రకాల చెట్లకు కూడా దెబ్బ తగిలినప్పుడు లేకపోతే వాటికి ఏమైనా మనం ఏమైనా దెబ్బ అది చేసినప్పుడు వాటి నుంచి ఒక రెజిన్ బయటకు వచ్చి ఆ దెబ్బను మానుస్తుంది. అది రెడ్ కలర్ లో ఉంటుంది. సో ఈ కీనో రెజిన్ కూడా రెడ్ కలర్ లో ఉంటుంది కాబట్టి ఇండియన్ కీనో ట్రీ అని అన్నారు. దీనికి కూడా వచ్చే రెజిన్ రెడ్ కలర్ లో ఉంటుంది కాబట్టి దీంట్లో ఒక్కోసారి ఏం చేస్తారంటే దీని చెక్క నుంచి తయారు చేసిన కొన్ని రకాల పాత్రలు నీటిని దాచుకుని దాన్ని తాగితే కనుక డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది. యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ కలిగిన వాటర్ కింద అవుతూ ఉంటుంది. ఆ వుడ్ లో ఉన్న ప్రాపర్టీస్ దీంట్లోకి వెళ్తాయి. ఆ వుడ్ లో నీరు దాచుకుని తాగడం వలన అని అంటూ ఉంటారు. ఎంతవరకు నిజమో తెలీదు, బట్ ఇట్స్ లైక్ దట్. ఓకే, బట్ మెయిన్ గా డైరియా వాటికి చాలా విస్తృతంగా ఉపయోగిస్తూ ఉంటారు దీన్ని. నెక్స్ట్ టెరోకార్పస్ శాంతలినస్ అంటే రెడ్ వుడ్, సో రెడ్ శాండిల్ వుడ్, ఎర్ర చందనం, పుష్ప గుర్తొచ్చేసాడు కదా. ఎర్ర చందనం అంటే పుష్ప కింద గుర్తొచ్చేలాగా అయిపోయింది ఈ మధ్య మనకి. సో మెయిన్ గా చెప్పాం కదా, ఎర్ర చందనం అంటే చాలా చాలా టైం తీసుకుంటుంది ఇది ఎదగడానికి చెట్టు అనేది. అందుకని చాలా చాలా విలువ గల దీన్ని ఉపయోగిస్తారు. దీని రెడ్ కలర్ అనేది డైస్ కి, కార్వింగ్స్ కి ఉపయోగిస్తారు. చాలా గట్టి వుడ్ ఇది. దీన్ని చెక్కు చెదిరే అంత వుడ్ ఇంకోటి ఏం దొరకదు అంతలాగా, అంత గట్టి వుడ్. సో దాని రెడ్ డై ప్రాపర్టీ కలర్ వచ్చేసరికి రిచ్ ఫీలింగ్ ఇస్తుంది, పైగా స్ట్రాంగ్ వుడ్. ఈ రెండింటి వల్ల దీనికి బాగా డిమాండ్. నెక్స్ట్ వచ్చేసరికి శాంతలినస్ ఆల్బమ్. మీకు ఇంకోటి చెప్పాలి, ఈ రెడ్ శాండిల్ వుడ్ అనేది, ఎర్ర చందనం అనేది వాసన ఉండదు. వాసన అంటే నా ఉద్దేశం చందనంలాగా చందనం స్మెల్ ఉండదు. మీకు ఎర్ర చందనం అంటే అదే చందనం అంటే స్మెల్ ఉంటుంది, అలాగా ఎర్ర చందనానికి స్మెల్ ఉండదు. సో అలాగా శాంతలినస్ ఆల్బమ్ ఇది శాండిల్ ట్రీ. మైసూర్ శాండిల్ సోప్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రత్యేకమైన ప్లాంటేషన్ పెట్టుకుని దాని నుంచి ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్ తీసుకుని చేస్తూ ఉంటారు. ఒకసారి దాని వీడియో చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ టెర్మినాలియా టొమెంతోసా. ఇది మెయిన్ గా వచ్చేసరికి షిప్ బోట్లు తయారు చేయడానికి ఉపయోగపడే మంచి గట్టి వుడ్ ఇది. దీన్నే మనం నల్ల మద్ది చెట్టు అని కూడా అంటూ ఉంటాం. ఓకే, సో దీన్నే ఇండియన్ లారెల్ వాటర్ ట్రీ అంటారు. లారెల్ ట్రీ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ లారెల్ ట్రీ లాగా ఇది కూడా పోలి ఉంటుంది కాబట్టి దీన్ని ఇండియన్ లారెల్ ట్రీ అంటారు. మరి వాటర్ ట్రీ ఎందుకు వచ్చింది అంటే కనుక, ఒక్కోసారి ఇది చెట్టు తన లోపల వాటర్ను దాచుకుంటూ ఉంటుంది. ఎండాకాలంలో ప్రప్రథమంగా దాచుకుంటూ ఉంటుంది. సో అప్పుడు కొంతమంది దాహర్తి తేవడం కోసం ఈ చెట్టుని ఒక దెబ్బ వేసి దాని నుంచి నీరుని తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ టామరిండస్ ఇండికా, మనకి తెలిసిందే. చింతపండు చెట్టు, చింతకాయ చెట్టు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ షోరియా రొబస్తా. షోరియా రొబస్తా వచ్చేసరికి దీన్ని సాల్ ట్రీ అంటారు. మన తెలుగులో వచ్చేసరికి గుగ్గిలం ట్రీ. మామూలు బరువు ఉండదండి, మంచి డ్యూరబుల్, బరువు కూడా బాబాయ్ భయంకరంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి టెక్టోనా గ్రాండిస్, దీన్ని టేక్ ట్రీ అంటారు. ఇది గుగ్గిలం అంత బరువు ఉండదు, కానీ డ్యూరబిలిటీ వచ్చేసరికి చాలా మంచి డ్యూరబిలిటీ దీనికి. దీన్ని టేక్ చెట్టు అని కూడా అంటారు. ఇది ఫస్ట్ ప్లాంటేషన్ కేరళలో చేశారు. దీన్ని బాగా ఎక్స్ప్లాయిట్ చేసుకుంది ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు. ఓకే, సో ఇప్పటిదాకా నేను మీకు చాలా అనేవి చెప్పాను. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. దీని తర్వాత చెప్పబోయే వీడియోస్ వచ్చేసరికి మనకి మెయిన్గా ఎంసీక్యూస్లోకి వెళ్ళిపోతాం. సిల్వికల్చర్కి సంబంధించిన ఎంసీక్యూస్లోకి. అక్కడి నుంచి మనం అనేకవన్నీ కూడా సిల్వికల్చర్ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటూ ఉంటాం. సో ఇప్పటిదాకా మీరు పిక్చర్స్ ద్వారా చూస్తే గనక చెట్లను బాగా గుర్తుపెట్టుకుంటారు. వాటి తెలుగు నేమ్స్తో కొంచెం చెప్పి పెడితే గనక మీకు బాగా గుర్తుపెట్టుకుంటారన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం అనేది జరిగింది, చేయడం అనేది. నా ప్రయత్నం కనుక నచ్చినట్లయితే మీ లైక్ నాకు చాలా ఆనందం ఇస్తుంది, మీ సబ్స్క్రిప్షన్ ఇంకా ఆనందం ఇస్తుంది, మీ కామెంట్ ఎనలేని చెప్పలేనంత ఆనందం ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.